నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. ప్రపంచం నమ్మకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, హృదయం దృఢంగా ఉంటే నేను చేయగలను, నేను చేస్తాను అనే విశ్వాసమే ప్రయత్నం, క్రమశిక్షణ, ధైర్యం ఈ మూడు కలిసినప్పుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 11 గురువారం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 చంద్రోదయం రాత్రి 12:06 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:33 తిథి సప్తమి మధ్యాహ్నం 2:02 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పుబ్బ తెల్లవారుజామున 3:52 వరకు, తదుపరి ఉత్తర. కరణము భవ మధ్యాహ్నం 2:02 వరకు, తదుపరి భలవ. రాత్రి 2:24 వరకు, తదుపరి కౌలవ. యోగము విష్కంభం ఉదయం 11:42 వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు రాహు కాలం మధ్యాహ్నం 1:31 నుండి 2:54 వరకు. యమగండం ఉదయం 6:39 నుండి 8:02 వరకు. గుళిక కాలం ఉదయం 9:24 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:42 నుండి 3:36 వరకు. వర్జ్యం ఉదయం 11:08 నుండి 12:49 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:03 నుండి 5:51 వరకు. అమృత గడియలు రాత్రి 9:12 నుండి 10:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:31 వరకు. డిసెంబర్ 11 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి మధ్యాహ్నం 2:02 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రెక్ట తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా ఉండే పుబ్బ నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పూర్వ ఫల్గుని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: మార్గశిర మాసం 3వ లక్ష్మీవార వ్రతం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సత్యం, దానం, క్షమ, సౌశీల్యం, సాధు స్వభావం, తపస్య వీరిలో ఉంటే వారు బ్రాహ్మణుడు అని యుధిష్ఠిరుడు చెప్పాడు. ఈరోజు ప్రశ్న: ప్రహ్లాద భక్తి విజయం అనే నాటకాన్ని ఎవరు రచించారు? అన్నమాచార్య, త్యాగరాజు, సత్యనారాయణ, వ్యాస మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. వృషభ రాశి ఆలోచనలు ఎటూ తేల్చుకోలేని విధంగా ఉంటాయి. మిథున రాశి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. కర్కాటక రాశి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. సింహరాశి నిక్కచ్చిగా వ్యవహరించి నిర్మోహమాటంగా మాట్లాడుతారు. కన్య రాశి సహనం, ఓర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. తులారాశి ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృశ్చిక రాశి దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి ఊహించని రీతిలో సొమ్ము అంది రుణ విముక్తి లభిస్తుంది. మకర రాశి ఎవరి మనస్సును గాయపరచని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారు. కుంభరాశి ఇతరులకు సహాయపడాలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. మీనరాశి ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.